హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు. ఈరోజైతే మనం కొబ్బరి పచ్చడి చేసుకుందామండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉండేలాగా అన్నంలో కలుపుకొని తినే విధంగా చేసుకుందామండి. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందామండి. దాంట్లోకి ఇంకా మిరపకాయలు అయితే మనం కట్ చేసుకుందామండి. సగం సగం కట్ చేసుకున్నాయి 50 గ్రాముల దాకా వేసుకుందామండి. అవి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి మిరపకాయలు. ఇంకా ఇందులోకి మనం పచ్చి కొబ్బరి అండి, ముక్కలు కోసుకొని పెట్టుకున్నవి, అవి ఇప్పుడు దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుందామండి. పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరితో ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలోకి. ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోయిద్దండి. ఇంకా ఇవి 3 కూడా కొంచెం స్లోగా ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఇందులోకి సాల్ట్ అండి, కొంచెం వెల్లుల్లిపాయలు కూడా స్మెల్ కోసం, కొంచెం జీలకర్ర, ఇంకా చూసారా బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి, మరీ పేస్ట్లా కాకుండా బాగుంటుందండి అలా పట్టుకుంటే. ఇంకొకసారి అయితే మిక్సీ పట్టుకుందాం వాటర్ పోసుకున్న తర్వాత. ఇంకా ఇలా ఉంటే సరిపోయిద్దండి, మరీ పేస్ట్లా కాకుండా ఇలాగైతే సరిపోయిద్ది. ఇంకా దీన్నేమో మనం తాలింపు పెట్టేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. దాంట్లోకి తాలింపు గింజలు, తర్వాత వచ్చి జీలకర్ర, కొద్దిగా కరివేపాకండి. ఇంకింతేనండి. ఒక ఎండుమిరపకాయ వేసుకుందామండి. ఇంకా పోపు రెడీ అయిపోయిందండి. ఇంకా దాంట్లోకి అయితే వేసేసుకుందాం పచ్చడిలోకి. ఇంతేనండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా రైస్లోకి కానీ అట్టుల్లో కూడా, దోశల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.